గం గణపతియే నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మీ దేవతాయే నమః. డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి. కర్కాటక రాశి వారికి ఆగస్టు మాసమందు ఏ విధంగా ఫలితాలు ఉన్నాయో చూద్దామండి. ఈ రాశికి ప్రధాన గ్రహాలైనటువంటి రవి ద్వితీయమందు, శుక్రుడు వ్యయమందు, బుధుడు జన్మంలో, అదేవిధంగా కుజుడు తృతీయంలో ఉన్నారండి. వీరి సంచార రీత్యా ఈ రాశి వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంటుందో మీకు వివరంగా తెలియజేస్తాను. కర్కాటక రాశికి ఈ రవి ద్వితీయమందు ఉండటం వల్ల కాస్త సావాస దోషం ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా శిరోబాధ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి. విద్యార్థులకైతే విద్య చాలా కఠినతరంగా ఉంటుందండి. కాబట్టి మీరు మనసులో చదువుకోవడం కన్నా కూడా బిగ్గరగా 1కి 4 సార్లుగా చదివితే కానీ వంట పట్టదండి. కాబట్టి విద్యార్థులందరూ కాస్త ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది ఈ మాసమందు. అదేవిధంగా ఈ వ్యయ శుక్రుడి వల్ల చాలా వరకు ఆకస్మిక కలహాలు వస్తూ ఉంటుందండి. అనుకోకుండా కుటుంబంలో కావచ్చు, లేదా స్నేహితుల మధ్య కావచ్చు, కలహాలు అయితే ఎక్కువగా ఉంటుంది. యామరుపాటితనంతో ఉండటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందండి. ఈ గ్రహాలలో 3 గ్రహాలు మీకు నెగిటివ్ స్థానంలో ఉన్నాయి. ఒక కుజుడు మాత్రమే మీకు కాస్త మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కుజుడి యొక్క మంచి ఫలితాలలో ధనాదాయం అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ధనానికి ఎటువంటి లోటు ఉండదు. వ్యాపారస్తులకైతే ఆదాయానికి ఏ లోటు లేకుండా గడిచిన 3 మాసాల కంటే కూడా ఈ మాసంలో ఆదాయం అధికంగా ఉంటుంది. కానీ ఆకస్మికంగా వచ్చేటువంటి కలహాల వల్ల చాలా వరకు మనసు మీకు భారంగాను బాధగాను కూడా ఉంటుంది. ఆత్మీయులతో కూడా కలహాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుందండి. అన్నదమ్ముల మధ్య కావచ్చు, ఇంకా ఆస్తి విషయాల్లో కావచ్చు, ఏదో మూలకంగా కలహాలు అయితే ఈ మాసంలో ఎక్కువగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి. మరి విద్యార్థులకు కఠినంగా ఉంటుందన్నాను కదా, భయపడాల్సిన అవసరం లేదండి. బిగ్గరగా మీరు చదువుకుంటే ఖచ్చితంగా మీకు వంటపడుతుందండి. అందులో ఏ సందేహము లేదు. ఇక వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నించే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతి విషయంలో కూడా చాలా వరకు లౌక్యాన్ని పాటిస్తూ వ్యవహరించాలండి. ఎందుకంటే కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి. కాబట్టి వివాహ ప్రయత్నాల్లో కావచ్చు, లేదా ఏదైనా కొనుగోలు చేసేటువంటి వ్యవహారాల్లో, లేదా ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యవహారాల్లో కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు. అదేవిధంగా రాజకీయాలలో ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా గత 2 మాసాల కన్నా కూడా ఈ మాసం ద్వితీయ రవి వల్ల కొంత మీరు లౌక్యంగా వ్యవహరించే అవకాశం అయితే ఉందండి. ప్రజల చేత వారి మనసును గెలుచుకునేదానికి అవకాశాన్ని వెతుక్కుంటారు మీరు. అంటే పాత అనుభవాలే మీకు గుణపాఠాలుగా కొంతవరకు బుద్ధి బలం చేత ఈ మాసమందు రాజకీయ నాయకులైతే మాత్రం కొంచెం ఎదుగుదల కనిపిస్తూ ఉంది. ఆదాయం బాగుంది. మీరు ప్రయత్నించే ప్రతి ప్రయత్నంలోనూ ఆదాయం అయితే ఉంటుందండి. కానీ గొడవలకు చాలా వరకు దూరంగా ఉండాలండి. ఈ గొడవల విషయంలోనే మీకు ఈ మాసం కాస్త ఇబ్బంది తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఉంది. ఇక సావాస దోషం అన్నాను కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపిల్లలనైతే, అంటే ఓ 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలనైతే వారు ఎవరితో స్నేహంగా ఉన్నారో ఒక కంట కనిపెడుతూ ఉండండి తల్లిదండ్రులు. ఎందుకంటే ఈ సావాస దోషం వల్ల కొన్ని చెడు మార్గాలలో ప్రయాణించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి పిల్లలకు సావాస దోషం కాస్త ఇబ్బంది పెడుతుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే శిరోబాధ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. రవి ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల శిరోబాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అష్టమ రాహు వల్ల కూడా ఈ రాశి వారు కొంతవరకు మోసపోయామా అన్నట్లుగా ఉంటారండి. చాలా విషయాల్లో ఆత్రపడి నిర్ణయాలు తీసుకోకూడదు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంకా ఎవరి దగ్గరైనా ఏదైనా కొనుగోలు చేసేటువంటి విషయంలో కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కొన్ని విషయాల్లో
మాట ఇవ్వడం కన్నా కూడా ముందే మీరు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కష్టాల ఊబిలో కాలు పెట్టకూడదు కదా. ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలనే నా ఉద్దేశంతోనే మీకు హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఈ సమయం గ్రహాలు అనుకూలంగా లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అందులోనూ గురువు వ్యయస్థానంన ఖర్చులైతే ఎక్కువ చూపిస్తాడండి. మీకు ఆదాయం ఉన్నను కూడా రూపాయి పెట్టాల్సిన చోట 2 రూపాయలతో కానీ పూర్తిగా అనేటువంటి విధంగా మీకు ఖర్చులైతే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ కర్కాటక రాశి వారికి ఆగస్టు 28వ తేదీ వరకు కూడా గ్రహాలు అంత అనుకూలంగా లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారాన్ని అయితే ముందుకు సాగించండి. అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి శత్రు పీడ కాస్త ఎక్కువగా ఉంటుందండి. అంటే ఎవరైతే మీకు శత్రువులుగా గోచరిస్తారో జీవితంలో అటువంటి వారి వద్ద కాస్త జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల పీడ కలుగుతుంది. ఆ శత్రు పీడను తట్టుకోలేక కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా వారి వల్ల మనోవ్యధ కూడా కారణమవుతారండి. కాబట్టి శత్రువులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రతి విషయంలోనూ లౌక్యంగా మాత్రం వ్యవహరిస్తేనే మీరు ఈ మాసాన్ని అధిగమించగలుగుతారు. అదేవిధంగా భయాందోళనలు కూడా ఎక్కువగా ఉంటుందండి వీరికి. అంటే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో, మనం తీసుకున్న నిర్ణయాలు ఎటువైపు వెళుతుందో అనే భయాలు కూడా ఉంటుంది. వాటన్నిటికీ కూడా ఈ ఆగస్టు నెల 28వ తారీఖుతో కొంతవరకు మీకు ఓ దారి అయితే కనిపిస్తుందండి. ఆ తర్వాత అప్పటి వరకు కాస్త భయాన్ని భరించాలి. అది వెంటాడుతూనే ఉంటుంది మీ మనసుకు. అందులో కీడైతే ఏం కనిపించట్లేదు, కానీ మీకు అలా అనిపిస్తుంది. గ్రహాలు ఆ విధంగా మిమ్మల్ని బుద్ధిమాంద్యంగా కూడా చేసేస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు నిదానం అనేది చాలా ప్రధానమండి. ఈ ఒక్క సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయంలో కూడా నిదానించి నిర్ణయం తీసుకోండి. ప్రశాంతంగా గడపండి. శత్రువుల వద్ద జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన కార్యాలలో లౌక్యంగా వ్యవహరించండి. ఎందుకంటే చాలా విషయాల్లో మీరు అడుగు పెట్టేసిన తర్వాత ఆ తర్వాత లాక్కోలేక పీక్కోలేక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని ఇంతగా హెచ్చరిస్తున్నాను. బట్ ఇది ఎప్పటికీ ఉంటుందా అంటే లేదండి. కొంతకాలం వరకైతే గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మాత్రమే ఈ విధంగా ఉంటుంది. కేవలం ఒక కుజుడు మాత్రం అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ప్రయాణ విషయాల్లో కాస్త సౌకర్యంగానే ఉంటుంది. మిగిలిన విషయాల్లో అంతా కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ధనం అయితే ఏ ఇబ్బంది లేదని ఇందాకే చెప్పుకున్నాం కదా. వ్యాపారస్తులకైతే పట్టిందల్లా బంగారం అన్నట్లుగానే ఉంటుందండి. ఇకపోతే ఉద్యోగస్తులకైతే వారి యొక్క చేసేటువంటి ఏ పని అయితే ఉంటుందో వాటిలో ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుందండి. చిరాకుగా కూడా ఉంటుంది. ఎందుకంటే మీకు పైనుంచి ఒత్తిడి ఆ విధంగా ఉంటుంది. త్వరగా మీ పని పూర్తి కాలేదా అన్నట్లుగా కూడా ప్రశ్నల వర్షం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో మీకు కాస్త ఇబ్బందిగా కూడా ఉంటుందండి ఉద్యోగస్తులకు. మాసం 28 అంటే ఆగస్టు మాసంలో 28 దాటేంత వరకు కూడా ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాల్లో కూడా కొంచెం ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. అంతకు మించి అయితే చెడుగా అయితే ఏం లేదండి. ఉద్యోగస్తులు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఉద్యోగం కోసం ప్రయత్నించే ప్రతి ఒక్కరికి కూడా ఈ మాసం అంత అనుకూలంగా ఉండదండి. మీరు సెప్టెంబర్ అక్టోబర్లో ప్రయత్నిస్తే విజయం అయితే వరిస్తుంది. ఆరోగ్యం కోసం ఏదైనా ట్రీట్మెంట్స్ వగైరాలు తీసుకునే వాళ్ళు కూడా వారి యొక్క ఆరోగ్యాన్ని సాధారణ స్థితిలో ఉందండి. అంత అనుకూలంగానూ లేదు, ఇటు చెడుగానూ లేదు, 50-50లో ఉంది. కాబట్టి మీరు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాటితోనే కంటిన్యూ అవ్వమని చెప్తున్నాను. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగానే మీరు తీసుకునే ఆహారం కావచ్చు, ఇంకా మీరు నిద్రపోయేటువంటి సమయం కావచ్చు, ఇప్పటి వరకు ఏ విధంగా చేస్తున్నారో యథావిధిగా ప్రయత్నించండి. అనుకూలంగా ఉంటుంది. రాబోయే రోజులైతే మీకు కూడా ఆరోగ్యాన్ని మంచిగా ఇచ్చేటువంటి రోజులు వస్తున్నాయండి దగ్గరలో. ఈ మాసం మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మాసంలో ఎవ్వరు కూడా అంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు 3 నక్షత్రాలు వారు ఉన్నారు కదా.
ఈ 3 నక్షత్రాల వారిలో పుష్యమి నక్షత్రం వారు కాస్త జాగ్రత్తగా ఉండాలండి. వీరికి కాస్త ఎక్కువ గొడవలు వగైరాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ గొడవలు అయితే దానివల్ల మనసును పాడు చేసుకుని చేయాల్సినటువంటి పనులన్నీ పక్కన పెట్టేసి అదే ఆలోచనతో ఉండిపోతారు. కాబట్టి వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో కానీ, స్నేహవర్గంలో కానీ, లేదా మీ ఆత్మీయులతో కానీ గొడవలకు కాలు దూకుండా కాస్త ప్రశాంతంగా ఏదైనా సమస్య వస్తే కూడా నవ్వుతూ వాటిని సాల్వ్ చేసుకోండి. ఇది మీకు ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాను. వీలైతే మీరు సుబ్రహ్మణ్య ఆరాధన కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవస్థానానికి వెళ్ళి అక్కడ కందిపప్పుతో దీపం వెలిగిస్తే, ఎలాగో కుజుడు బాగున్నాడు కాబట్టి ఇంకాస్త మీకు పాజిటివ్గా మంచి ఫలితాలు ఇస్తాడు. అంతకన్నా ముఖ్యంగా మీరు ఏదైనా పెట్టుబడులు వగైరాలు పెట్టేదైతే మాత్రం ఈ మాసం వద్దండి. పెట్టుబడులు దేంట్లోనూ పెట్టకండి. ఎవరిని నమ్మి కూడా ఏది మాట ఇవ్వకండి. నేను అది చేస్తానులే, ఇది చేస్తానులే, మీకు ఫేవర్గా ఇలా ఉంటానులే అనేసి చెప్పి తగులుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఆ విషయాల్లో మీకు కాస్త ఇబ్బందులు అయితే తెచ్చిపెడుతుంది ఈ గ్రహాలు. కాబట్టి తప్పించుకొని మెప్పించి మరీ తిరగండి ఈ మాసం అంతా కూడా. మీకు ఏకైక మార్గం చిరునవ్వు అండి. ఆ చిరునవ్వుతో చాలా విషయాల్లో మీరు సానుకూలంగా మార్చుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.